41 ఏళ్లు 6వ ప్రపంచ కప్ అయినా ఆ స్టార్ ప్లేయర్ కల నెరవేరలేదు. చివరి ప్రపంచ కప్ ఆడుతున్న సూపర్ స్టార్ ఈసారైనా కప్ కొడతాడా లేదా పోర్చుగల్ కెప్టెన్ ఫుట్బాల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఏం చేస్తారనేదే ఇప్పుడు ఆసక్తికి రేపుతుంది. 2022లో ప్రపంచ కప్ ను ముద్దాడిన మెస్సీ బాటలోనే రొనాల్డో వరల్డ్ కప్ సాధిస్తాడా లేదా అన్నది చూడాల్సిందే. And Ronaldo's whipped it off his toes. Lovely stuff. ఒకే ఒక్క పేరు క్రిస్టియానో రొనాల్డో. 41 ఏళ్ల వయసులోనూ అదే జోరు. గెలవాలనే కసి, కప్పు కొట్టాలనే ఆరాటం. పోర్చుగల్ కెప్టెన్ ఫుట్బాల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో 2026 ఫిఫా ప్రపంచ కప్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. రికార్డు స్థాయిలో 6వసారి ఆడుతున్న రొనాల్డోకు ప్రపంచ కప్ అందని ద్రాక్షగానే ఉంది. ఈసారి ఎలాగైనా పోర్చుగల్ కు ప్రపంచ కప్ అందించాలనే కసితో అమెరికాలో అడుగు పెట్టాడు రొనాల్డో. తన కెరీర్ లో 5 బ్యాలన్ డిఓఆర్ అవార్డులను అందుకున్నారు రొనాల్డో. 5 ఛాంపియన్స్ లీగ్లు, యూరో కప్ మరియు నేషన్స్ లీగ్ గెలుచుకున్నాడు. కానీ ప్రపంచ కప్ మాత్రం అతనికి నెరవేరని కలగానే మిగిలిపోయింది. తన చిరకాల కలను సాకారం చేసుకోవడానికి రొనాల్డోకి ఇదే చివరి అవకాశం. అందుకే ఈసారి ఎలాగైనా గెలవాలనే కసి అతనిలో కనిపిస్తుంది. రొనాల్డో ఇప్పటి వరకు 228 అంతర్జాతీయ మ్యాచ్లలో 43 గోల్స్ సాధించాడు. ప్రపంచ కప్ లో 22 మ్యాచ్లు ఆడి 8 గోల్స్ చేశాడు. గ్రూప్ కేలో ఉన్న పోర్చుగల్ జూన్ 17న కాంగోతో తొలి మ్యాచ్ ఆడబోతుంది. సాకర్ అభిమానుల్లో మెస్సీ, రొనాల్డో చుట్టే చర్చ సాగుతోంది. 2022లో ప్రపంచ కప్ గెలిచి మెస్సీ తన కలను నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు రొనాల్డో వంతు వచ్చిందనే టాక్ వస్తుంది. తన కెరీర్లోని చివరి ప్రపంచ కప్ ఆడుతున్న రొనాల్డో తన అభిమానుల ఆశలు తీరుస్తూ తన కోరిక నెరవేర్చుకుంటూ పోర్చుగల్ కు వరల్డ్ కప్ అందిస్తాడో లేదో చూడాలి మరి.